అఖండ 2 మూవీ రేటింగ్ రివ్యూ. చైనాకు చెందిన మిలిటరీ భారతపై దాడి చేసి సమగ్రతను దెబ్బ తీయాలని కుట్ర పన్నుతుంది. అందుకు చైనా మిలిటరీ అధిపతికి భారత రాజకీయ నేత కబీర్ సింగ్ చేతులు కలుపుతాడు. మహాకుంభమేళాను టార్గెట్ చేసి గంగానదిలో వైరస్ కలుపుతారు. ఈ క్రమంలో బాలకృష్ణ కూతురు జనని హర్షాలి వైరస్కు వాక్సిన్ కనిపెడుతుంది. ఆ వ్యాక్సిన్ను జననీని మట్టుపెట్టడానికి చైనా మిలిటరీ అధినేత ప్లాన్ చేస్తాడు. ఆ సమయంలో అఖండ బాలకృష్ణ ఎంట్రీ ఇస్తాడు. బాలమురళీకృష్ణ ఎవరు? 17 ఏళ్ల వయసులోనే జననీ యువ సైంటిస్టుగా మారి దేశానికి ఎలాంటి సేవలు చేసింది? భారత్ పై చైనా దుష్టశక్తులు ఎలాంటి కుట్రలు పన్నారు? అఖండ అస్తిత్వం ఏమిటి? హైందవ ధర్మానికి అఖండ ఎలా అండగా ఉంటాడు? సనాతన ధర్మం కోసం అఖండ చేసిన ఒంటరిపోరాటం ఏమిటి? చైనా దుష్ట శక్తులను అఖండ ఎలా కాలరాచాడు అనే ప్రశ్నలకు సమాధానమే అఖండ తాండవం సినిమా. కథఖండ సినిమా ఫస్టాఫ్ గురించి చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. అఖండ పరిచయంతో కొన్ని నిమిషాలు బాలకృష్ణ తెరపైన కనిపిస్తాడు తప్ప బాలకృష్ణ చేసేది ఏమీ ఉండదు. ఇక మధ్యలో అనంతపురం ఎమ్మెల్యే బాలమురళీకృష్ణగా బాలకృష్ణ కాసేపు మాస్ ఆడియన్స్ కోసం ఫైట్ పాటతో సరిపెట్టుకొనే ప్రయత్నం చేశాడు. ఇక మొదటి భాగంలో చైనా, టిబెట్, మణిపూర్ గొడవలతో గందరగోళంగా సాగుతుంది. అసలు కథ మొదలవుతుందా అనే సందేహాల మధ్య ఇంటర్వెల్ బ్యాంక్ కోసం అఖండను తీసుకొచ్చి తెరపైన విధ్వంసం సృష్టించారు. ఇంతకుమించి సినిమాలో చెప్పుకొనే కొత్త విషయానికి ఏమీ ఉండదు. ఇక సెకండాఫ్లో మొదలైన తర్వాత అదే చైనా కుట్రలతో రొటీన్గా, రెగ్యులర్గా సాగిపోతాయి. ఆది పినిశెట్టి ఎపిసోడ్ సహనానికి పరీక్ష పెట్టేలా ఉంటుంది. బాలకృష్ణ, ఆది పినిశెట్టి మధ్య వచ్చే మొదటి ఎపిసోడ్ కాస్త పర్వాలేదనిపిస్తుంది. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఎపిసోడ్ చాలా దారుణంగా ఉండటమే కాకుండా ఈ సినిమాకు ఇది అవసరమా అనే అనుమానం వస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి అఖండ హైందవ సనాతన ధర్మం బోధనలతో బోయపాటి శ్రీను విసిగించే ప్రయత్నం చేశాడనిపిస్తుంది. ఈ సినిమా ఊహకు అందని యాక్షన్ సీన్లు, లాజిక్ లేని సన్నివేశాలతో సాగిపోతుంది. అఖండ మిగిల్చిన మంచి అనుభూతిని ఈ సినిమా పూర్తిగా తుడిపేసే ప్రయత్నం చేసిందనిపిస్తుంది. బాలకృష్ణ గురించి చెప్పుకోవాలంటే ఫస్టాఫ్లో ఆయన రోల్ పెద్దగా ప్రభావం చూపించినట్టు అనిపించదు. సెకండాఫ్లో కొంత మేరకు ఎలివేషన్స్తో మాస్ ఆడియన్స్లో జోష్ పుట్టిస్తాడు. కానీ అది కూడా కొంతసేపు తర్వాత చాలా రెగ్యులర్ ప్యాటర్న్లో కనిపిస్తుంది. సంయుక్త మీనన్ రోల్కు ఏ మాత్రం ప్రాధాన్యం ఉండదు. మధ్యలోనే ఆ పాత్రను హడావిడిగా ముగించడంతో నటనపరంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకొనే అవకాశమే కనిపించదు. హర్షాలి